చెన్నైలో వేరే ఇన్స్టిట్యూషన్కి అప్పచెప్పడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలి. అదేవిధంగా ఇక్కడికి చాలా తక్కువ స్టాఫ్, అక్కడ రాసేవాళ్ళు ఎవరు లేరు, రంగం తప్ప ఎవరు లేరు అతనికి సపోర్ట్. అదేవిధంగా మెడికల్ మా టీటీడీ నుంచి వచ్చేటువంటి నాన్ టెక్నికల్ స్టాఫ్, అతనికి మెడికల్ స్టాఫ్ చాలా తక్కువ, చేయడం లేదు. ఎన్ని టైపిస్టులు లేరు. మరి ఫైల్ పెండింగ్ ఉంటే లేకపోతే నేను చెప్పినటువంటి విషయం అక్కడ అటెండ్ కాకుండా పోతే నిద్రపట్టేది కాదు. నేనే చాలాసార్లు విసుకునేవాడిని, రోజులు 10 సార్లు ఫోన్ చేసేవాడు. ఏంటి డాక్టర్ గారు అంతే కదా మీరు చేయండి అంటే, లేదు మీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మేము చేస్తామని చాలా సిన్సియర్గా దానికి ఆయన శక్తిని అంతటినీ కూడా వినియోగించి శ్రవణం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సహాయం చేశారు. మరి అదేవిధంగా మిగిలినటువంటి ప్రదేశాలు అందరినీ కూడా కలుపుకొని పోతూ అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఎటువంటి సమస్యలు లేకుండా పైన హాస్పిటల్లో కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ మన మెడికల్ హాస్పిటల్స్ ఉన్నటువంటి లింక్స్ అన్నింటిలో కూడా కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా బయట మరి క్యాంప్స్ నిర్వహించడం నాకు తెలిసి చాలా స్థితి, అదేవిధంగా రాయల్ పార్టీలో బాగా చాలా కొన్ని వందల వేల మంది వచ్చేట్టుగా పార్టిసిపేట్ చేసేట్టుగా కూడా సమర్థవంతంగా నిర్వహించారు. మరి ఆయనకి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవని నాకు తెలుసు. నేను కూడా అతన్ని అడుగుతూ వస్తున్నాను, ఎక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారని అడుగుతూ వస్తున్నాను. కాబట్టి ముగ్గురు పిల్లలు బాగా సెటిల్ అయిపోయాను. కాబట్టి ఆయనకి అటువంటి చెకప్లు లేవు. కాబట్టి మరి ఉన్న ఇక్కడ తిరుపతిలోనే అతను పూర్తిగా నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. కాబట్టి ఫుల్ టైం అతని యొక్క సర్వీసెస్ని, విజ్ఞానాన్ని తిరుపతిలో ఉండేటువంటి ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా టీటీడీ ఎంప్లాయీస్కి, పిల్గ్రిమ్స్కి ఎక్కువగా సర్వీసెస్ని అందించాలని, అతను ఇంకా ఆయుర్వేదాలతో బాగా మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఆయన మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని నేను ఆశిస్తూ మరి ఆయనకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. తమ అమూల్యమైన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా గౌరవనీయులు టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి శ్రీ ఎన్ శ్రీకాంత్ గారు IAS వారిని కోరుచున్నాం. ఈరోజు ఇవ్వబడినటువంటి హనుమాన్ గారు, 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 ఇతర పెద్దలు, నమస్కారం. హైదరాబాద్ గారు మొట్టమొదట గానే కొద్ది రోజులైంది. ఆల్మోస్ట్ మొదటి రోజు నుంచి కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది. రీసెంట్గా అయితే మన శ్రవణం ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక చెప్తూ ఇస్తున్నారు, దాంట్లో ప్రాబ్లంతో ఒకటి ఆ పేరెంట్స్ కోసం రెడీ చేయడం జరిగింది. ఈ లోపల కొద్ది రోజుల క్రితం అది మన బాలమంజర్ మగపిల్లల్ని పరిస్థితి చేయాలన్న ఆలోచన ఒకటి చేయడం జరిగింది. మన కొంతమంది అధికారులు మరి ఎట్లా చేస్తున్నారు, అదే విధంగా గంటలో ఏంటంటే అర్జెంటుగా ఆదివారం గంటలో పేరెంట్స్ని పట్టుకొచ్చేసి గవర్నమెంట్ సౌకర్యంలో వచ్చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ప్రారంభిస్తే ఒక వేరే వాళ్ళ చేయడానికి ట్రై చేస్తున్నారు, వేరే బాలమంజర్ అని చెప్పి చేస్తుంది. ఇలాగంటే ఈవెన్ వర్కింగ్ అదే కాకుండా హాలిడేస్లో కూడా ఏమి జరుగుతున్నాయి ఆయన ప్రాజెక్ట్స్ సంబంధించి అంత క్లీన్ అబ్జర్వేషన్ రిటైర్ అవ్వబోతున్నారని చెప్పేసి సాధారణంగా ఏమంటే మనం రిటైర్ అవుతున్నాంటే ఇంకేమైనా చెప్పేసి చేస్తారు. అట్లా కాకుండా లాస్ట్ లెవెల్ కూడా శ్రద్ధతో పనిచేసి అంటే సర్వీస్ అంతా ఈ స్టేజ్లోనే ఇంకా చదువుతున్న చేసినారంటే రోజులో ఇంకా ఎఫిషియెంట్గా చేసినటువంటి మెడికల్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. చాలా చక్కటి విషయం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తూ ఉంటారు. అది కాదు అంటే మన హైదరాబాద్ ఉదాహరణ. అదేవిధంగా చాలామంది మనకి రిటైర్ అయిన తర్వాత ఇంకా వైరస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అంత అయిపోయింది జీవితం అని చెప్పి మన హిందూ ధర్మ ప్రకారం కూడా ఇంకొక వయసులో వైరస్ రావద్దు రావడం అనేది అట్లాగా చాలా చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మన స్కూల్కి అదే కాలేజీకి వస్తూ ఉంటాం. ఎవరో కాబట్టి కూర్చొని సీరియస్గా ప్రాక్టీస్ చేస్తామండి. పెద్దవాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి.
ఆవిడ టీచర్ అంటే లెక్చర్ ఏమో అని ఇక్కడ ప్రిన్సిపల్ని అడిగితే ఏమన్నా లెక్చర్ ఒక ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే లెక్చరర్ చేస్తారు స్టూడెంట్ మనమే చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా మనం చూస్తే మధ్యలో అంటే మరి ఇప్పుడు స్టూడెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్టూడెంటా లేకపోతే స్టూడెంట్ కోసం వర్క్ చేస్తున్నాంటే లేదు లెక్చర్ స్టూడెంట్ ఇక్కడ మనమే చేయాలని చెప్పేసి అంటే ఏమన్నా అంటే మన పద్మావతి కాలేజీలో లెక్చరర్ కింద చేసి రిటైర్ అయ్యాక అయితే నాకు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోర్సు నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడు చేయడానికి 60 సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడకి కెరీర్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి చాలా యాక్టివ్ లైఫ్ కాకపోయినా కూడా ఒక ప్యాసివ్ లైఫ్లో గోల్డెన్ యాక్టివిటీస్ కూడా మీరు వెస్టర్న్ కంట్రీస్ మీద ఇచ్చినా కూడా చాలామంది ఈ కౌంటర్స్లో కానీ బిజినెస్లో కానీ ఓల్డ్ పీపుల్ 75 వాళ్ళు 90 వాళ్ళు మరీ ఓల్డ్ పీపుల్ అయితే చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అట్లాగే హైదరాబాద్ గారికి రిటైర్మెంట్ అనేది ఒక జస్ట్ ఈవెంట్ మాత్రమే, ఇంకా చాలా లైఫ్ తర్వాత మంచిగా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ రాబోయేటటువంటి 34 సంవత్సరాలు ప్లాన్ చేసి ఇంకొక కెరియర్ నేను చదువుతున్న కూడా అంతకంటే 30 సంవత్సరాలు ఇంకొక చదువుతుంటారని చెప్పి కాబట్టి దానికి ఒక ప్రాపర్గా అమలు చేసుకుని తప్పకుండా మీరు చేస్తారని నమ్మకం ఉంది. మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ లైఫ్ కూడా ఇంత ఈవెంట్గా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది తెలియజేస్తుంది. సన్మాన పత్రమును శ్రీ ఎం ముండసింగ్ గారు వినిపించారు. వెంకటాచల సంస్థానం బ్రహ్మాండే నాస్తికించాడు. వెంకటాద్రి సమోదేవో నూతో నభవిష్యత్. డాక్టర్ డిఎల్ హరిరావు గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పదవి విరమణ సందర్భంగా వైద్యో నారాయణో వారికి డాక్టర్ ధర్మవరపు లక్ష్మణరావు హరిరావు గారు ధర్మవరమైన ఈ సృష్టి ధర్మాన్ని పాటించక తప్పదు, పుట్టిన జీవి గిట్టక తప్పదు అనే సృష్టి ధర్మాన్ని ఎరిగిన వారు. పుణ్య దంపతులున్న లక్ష్మణరావు శకుతలమ్మ గారిన పొద్దు బిడ్డడై యుగపు మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో మీ తండ్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరుగా నిష్కలంక సేవలు అందిస్తున్న రోజుల్లో జనవరి 1949లో జన్మించారు. బాల్యంలో బాలమందిర చదువులు, పురపాలక ఉన్నత పాఠశాలలో ఉన్నత చదువులు, ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్యం అభ్యసించడం, ఇలా తిరుపతిలోనే ఇంత పెద్ద చదువులు చదవడం అంటే ఎంతమందికి దక్కుతుంది ఈ మహద్భాగ్యం. వైద్య విద్యలో నిష్ణాతులైన మీరు ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడారు. ఆ సేవల సత్ఫలితమే పూపు పరిమళం తోడైనట్లు 1974లో పుత్తడి బొమ్మ పరిమళ గారిని కళత్రంగా స్వీకరించారు. మీ జీవితానికి నిండుదనాన్ని తెచ్చుకున్నారు. తన భక్తులు మరియు సేవకుల ఆరోగ్య పరిరక్షణార్థం శ్రీ స్వామివారు 1979లో తన గురువులోకి వైద్యాధికారిగా రమ్మని ఆశీస్సులు అందించారు. మీ వైద్య సేవలు అందుకున్న భక్తులు, యాత్రికులు, సహ ఉద్యోగులందరూ శాంతి, సహనం, కలుగుగోలుతనం గల సహృదయుడని ఎల్లప్పుడూ చిరునవ్వుతో రోగి మనస్తత్వం ఎదిగి వైద్యం చేసేవారని వేరోలా కొనియాడారు. వైద్యో నారాయణ హరి అని అభినందించారు. మీ సేవలకు సంతృప్తి చెందిన యాజమాన్యం 2000వ సంవత్సరంలో డిప్యూటీ సివిల్ సర్జన్గా, 2004వ సంవత్సరంలో సివిల్ సర్జన్ సూపరింటెండెంట్గా, 2006వ సంవత్సరంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పదోన్నతులు కల్పించి తగు రీతిలో గౌరవించారు. ఇలా వైద్యుడిగా విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూనే అటుసులుగా తీర్చిదిద్ది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మీ కర్తవ్య దీక్షకు నిదర్శనం. చీఫ్ మెడికల్ ఆఫీసర్గా మూగ బధిరులకు, కంటి జబ్బు గల వారికి, ముఖ్యంగా ఇండో అమెరికన్ బృందంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొని ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎనలేని సేవలు అందించి దీవెనను పొందారు. ఏ సేవలోనైనా ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి లక్షణాలు కలిగిన వారే రాణిస్తారనే మీ సందేశం అందరికీ ఆచరణీయం. ఇంతకాలం మాలో ఒకరిగా వెలిగి నేడు పదవి విరమణతో దూరమవుతున్నారనేదే కొంత బాధ కలిగించినా ప్రతి ఉద్యోగికి ఇది తప్పని వియోగం. మీ శేష జీవితం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తోదోగాలని ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారిని ప్రార్థిస్తూ ఆత్మీయంగా అందించే ఈ జ్ఞాపికను అందుకోండి, మమ్మానందింపజేయండి. ఇట్లు వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుమల తిరుపతి. 31/1/2007. రచన
వై రవీంద్ర, టీటీడీ ప్రెస్. తిరుమల దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జి బలరామయ్య గారిని ఐఏఎస్ మరియు శ్రీ ఎం శ్రీకాంత్ గారు ఐఏఎస్ జేఈఓ వారిని కోరుతున్నాను. శ్రీకాంత్ శెట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ను డాక్టర్ యాదవ్ గారు, డాక్టర్ శ్రీ బలరామయ్య గారు జేఈఓ గారు అందిస్తున్నారు. జగదీష్ ఈ వెలుగుంది ఫోటో తీయండి. ఇక్కడ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ తరఫున ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి సార్కు మీటింగ్స్ చెప్పుతూ సన్మానం జరగకుండా కోరుతున్నాం. ఒకరి తర్వాత ఒకరిగా సార్ ఇటు వచ్చేయండి సార్. కష్టం. మనుషులు ఉంటారు సార్. వెయిట్ వెయిట్ వెయిట్. తిరుపతి డాక్టర్ శ్రీరామూర్తి గారు వారి సిబ్బంది. दुकान सारी पट के గౌరవనీయులు డాక్టర్ జగదీష్ గారు నాయకత్వం మరియు వారి ఫోటో కోడి వాళ్ళ ఒక నిమిషం ఉండి. థ్యాంక్ యూ సార్. తీసుకో. టీటీడీ అశ్విని హాస్పిటల్ తిరుమల. మేడం ఒక్క నిమిషం మేడం. దగ్గర రండి సార్ కొంచెం. సినీ ప్లస్ వైకుంఠం.
నువ్వా రాజు నీదెప్పుడు అప్పుడు చెప్తా నీ కదా టీలో వైద్య సిబ్బంది వైద్యేతర సిబ్బంది వారు డాక్టర్ హరిరావు గారికి సన్మానం. డాక్టర్ సుభాష్ రామ్ గారు మేడం 1 minute సార్ చూడండి. Go back. Please come go back. Sir. Back one second.